So yes, today we'll be discussing about password attacks. So మనం బేసికలీ పాస్వర్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ అథెంటికేషన్. అందుకే అది మెయిన్ టార్గెట్ అయ్యింది అనమాట. సో అంటే బై obtaining the passwords, like mainly passwords for privileged accounts, hackers can gain access to the data and systems easily కదా. So first let's explore how the passwords are stored and work. Okay. Generally, when a user create a password, the password itself is not stored as it is. Like plain text అయితే సేవ్ అవుతుంది కదా, it's not a good idea. Okay, that password is encrypted and is stored in the database. And ఇది ఎలా అవుద్ది? Like the password will undergo a one-way transformation. What is one-way transformation అంటే it's known as hashing అనమాట. హ్యాషింగ్ గురించి మనం మళ్ళీ ఎన్క్రిప్షన్ టాపిక్ అప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ the password is encrypted and then stored in the database tables. So hashing is a one-way mathematical transformation of data. So the system will take the password, it will transform and it will store the new value, I mean the hashed value instead of the actual password. So even if the hacker will be able to access the hashed value, తనకి పాస్వర్డ్ కనిపెట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకు? హ్యాషింగ్ అనేది ఇట్స్ ఓన్లీ వన్ వే కదా. ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇన్ఫీజిబుల్ ఫర్ సమ్ వన్ టు ఫిగర్ అవుట్ ది పాస్వర్డ్ ఫ్రమ్ ది హ్యాష్డ్ వాల్యూ. సో ఎప్పుడైతే వన్ ఎన్ యూజర్ లాగ్స్ ఇన్ టు ఎ సిస్టమ్ అండ్ ఎంటర్స్ హిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సో బై ది యూజర్ నేమ్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ యొక్క హ్యాష్ వాల్యూని మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు క్రియేట్ చేసిన పాస్వర్డ్ యొక్క హ్యాష్ వాల్యూ ఈ రెండు కంపేర్ చేసుకుని అప్పుడు అథెంటికేషన్ అవి వెరిఫికేషన్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ ఫంక్షన్ ఈస్ బిల్ట్ ఇన్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ కాంట్ బి బైపాస్డ్. సో ఇఫ్ ది హ్యాకర్ ఈస్ ఏబుల్ టు obtain the hash of the password, they couldn't do anything to get the main password because the operating system has to go through its authentication function starting with password, hashing it and compare it to stored value and all. సో ఇవన్నీ జరగడం ఇంపాసిబుల్ కాబట్టి అథెంటికేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆపరేటింగ్ సిస్టంలో. కానీ ఇంత అయినప్పటికీ హ్యాకర్స్ అన్న వాళ్ళకి దే హ్యావ్ సమ్ వేస్ టు గెట్ అవర్ పాస్వర్డ్స్. ఓకే, పాస్వర్డ్స్ బై యూజింగ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు వాళ్ళు అడిగితే చెప్పేసే దానికి వాళ్ళు టెక్నికల్గా అటాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. లైక్ ఫేక్ ఫోన్ కాల్స్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ వరకు దే విల్ ఇంపర్సనేట్ అనమాట. ఫేక్ ఈమెయిల్స్ అని ఎమర్జెన్సీ అని కాల్ చేసి దే విల్ గెట్ ది పాస్వర్డ్స్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ పాలసీస్ అండ్ ట్రైనింగ్స్ ఫర్ ఆల్ ది యూజర్స్ టు ఎన్ష్యూర్ దట్ దే నెవర్ టెల్ దేర్ పాస్వర్డ్స్ టు సమ్ వన్ ఫర్ ఎనీ రీజన్. లైక్ వాళ్ళు ఎమర్జెన్సీ మేము టెక్నికల్ సపోర్ట్ టీం నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినా కూడా వీ షుడ్ వెరిఫై దట్. టెక్నికల్ కదా అని మనం పాస్వర్డ్ ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా మన క్రెడెన్షియల్స్ ని హ్యాక్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ అండ్ ది నెక్స్ట్ పాస్వర్డ్ అటాక్ ఈస్ ఫిషింగ్ అండ్ స్పేర్ ఫిషింగ్. మనం జనరల్ గా ఫిషింగ్ స్పేర్ ఫిషింగ్ అంటే ఏమనుకుంటాము? దే కెన్ బి యూజ్డ్ టు డెలివర్ మాల్వేర్ అనుకుంటాం. బట్ దే కెన్ ఆల్సో బి యూజ్డ్ టు గెట్ పాస్వర్డ్స్ ఫ్రమ్ ది యూజర్స్ అనమాట. మోస్ట్ కామన్ మెథడ్ అంటే మనం ఎప్పుడోకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇది మనకు ఒక ఫిషింగ్ ఈమెయిల్ వస్తుంది అనమాట. ఏమని? మేము ఇలా టెక్నికల్ సపోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది, యూ నీడ్ టు రీసెట్ అని ఒక లింక్ ఇస్తారు. సో వెన్ వీ క్లిక్ దట్ లింక్, ఇట్ విల్ డైరెక్ట్ ఇన్ టు సమ్ ఫేక్ వెబ్సైట్, not a legitimate website, a fake website, and it will ask us to first enter our old password and it again asks us to enter our new password. సో అక్కడ మనం ఫేక్ వెబ్సైట్కి ఇస్తే మన డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో మన క్రెడెన్షియల్స్ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి. సో ఇలా వాళ్ళు మన పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ బ్రూట్ ఫోర్స్ అటాక్. సో ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఏ హ్యాకర్ హ్యాస్ మేనేజ్డ్ టు క్యాప్చర్ ఏ హ్యాష్డ్ పాస్వర్డ్ ఆర్ ఒక హ్యాష్డ్ పాస్వర్డ్స్ ఉన్న డేటాబేస్ నే తెలుసుకున్నా కూడా వాళ్ళు పాస్వర్డ్ కంప్యూట్ చేయడం చాలా కష్టం. కానీ వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అయితే వాడచ్చు కదా. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక గెస్డ్ పాస్వర్డ్ కి ద హ్యాకర్ కెన్ కంప్యూట్ ది హ్యాష్ అండ్ దెన్ హీ కెన్ కంపేర్ ఇట్ టు ద క్యాప్చర్డ్ హ్యాష్ వాల్యూ టు సీ ఇఫ్ దెర్ ఈస్ ఎ మ్యాచ్. ఒకవేళ మ్యాచ్ అయితే
ఇది ఒక మిల్లీ సెకండ్స్లో అయిపోద్ది. కానీ అలా ట్రై చేస్తూ ఉంటే ఒక 1 మిలియన్ గెసెస్లో ఒకటన్నా కరెక్ట్ అవ్వచ్చు కదా. సో ఒక ఎనఫ్ టైమ్ రీసోర్సెస్ ఉంటే అవర్ పాస్వర్డ్స్ కెన్ బి గెస్డ్ డిపెండింగ్ ఆన్ ది సైజ్ అండ్ ద కాంపిటేషనల్ పవర్ దే హ్యావ్. అందుకే మనం మొన్న పాస్వర్డ్ పాలసీస్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసాం కదా, పాస్వర్డ్ లెంత్, కాంప్లెక్సిటీ, స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ ఉండాలి. సో ఈజీగా ఉంటే ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ లెంతీ అండ్ కాంప్లెక్స్, మేబీ ఇట్ మే టేక్ మోర్ టైమ్ టు కంప్యూట్ అనమాట. సో నెక్స్ట్ వన్, dictionary attacks. It is a form of brute force attack in which the hacker creates a dictionary or a list of words and characters combinations that are potentially passwords. వాళ్ళు ఏంటంటే ఒక లిస్ట్ తయారు చేసుకుని ఉంచుకుంటారు అనమాట. సో టూల్స్ యూజ్ చేసుకుని ఆ హ్యాష్ వాల్యూస్కి కంపేర్ చేస్తారు. సో the hash values can then be compared against the hashes captured from the password databases during the course of cyber attack. ఓకే, బ్రూట్ ఫోర్స్ అటాక్ లాగే దీనికి కూడా కాంపిటేషనల్ రీసోర్సెస్ బట్టి చేసుకోవడమే. సో అండ్ నెక్స్ట్, సో లాస్ట్ వన్ ఈజ్ రెయిన్బో టేబుల్స్. వీ కెన్ యూజ్ ఎ డిక్షనరీ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ హ్యాషెస్, బట్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ ప్రాసెసింగ్ టైం కదా. సో పవర్ ఎక్కువ ఎఫిషియెంట్గా ఉండాలి అవన్నీ. సో ఎఫిషియన్సీ కోసం హ్యాకర్ డూ దిస్ అహెడ్ ఆఫ్ ది టైమ్ అండ్ స్టోర్ ది రిజల్ట్స్ ఇన్ రెయిన్బో టేబుల్స్. సో బేసికలీ రెయిన్బో టేబుల్స్ అంటే ఏంటి? They simply store the passwords and hash combinations that have already been computed, and hackers can use to compare them against the captured password anamata. So hackers can buy and sell rainbow tables to help each other in their malicious activities. And an important point is that ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అటాక్ అన్నది ఓన్లీ మనకి ఆ పాస్వర్డ్ యొక్క డేటాబేస్ ఉంటే కానీ అవ్వదు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఒక యూజర్ నేమ్ టైప్ చేసాం, ఆ పాస్వర్డ్ అనేది ర్యాండమ్గా నేను గెస్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో ఎనీ నెంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ కొట్టుకుంటే ఇఫ్ ఎనీథింగ్ మ్యాచెస్ మనం లాగిన్ అవ్వచ్చు కదా. సో కొన్ని వెబ్ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే దే విల్ లిమిట్ ది నెంబర్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అనమాట. మనం చూసినట్లయితే కొన్ని వెబ్సైట్స్కి ఒక మోర్ దాన్ 3-4 టైమ్స్ మనం రాంగ్ పాస్వర్డ్ కొడితే ఇట్ విల్ గెట్ లాక్డ్. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ నుంచి అలాంటి వెబ్సైట్స్ అన్నవి సేఫ్ అనమాట.